ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. మొత్తం మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ డ్రగ్స్ వాడే వాళ్ళు మీకు ఎవరైనా కనబడితే, మీరు గర్ల్స్ అయినా సరే ఎవరైనా బాయ్స్ తాగుతుంటే మీరు వాళ్ళని వెంటబడి కొట్టాలి. ఫస్ట్ ఎక్కడికెక్కడ బెయిల్ రాకుండా కూడా చేస్తున్నాం. చాలా వరకు తెలంగాణలో కట్టడి చేయడం జరిగింది. అందులో మనం ముఖ్యంగా నల్గొండ జిల్లా నోట్ల జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలంటే మీతో పాటు అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ నల్గొండ ప్రజలకు కోరుతున్న అవేర్నెస్ లో పాల్గొంటూ ఈ డ్రగ్స్ దూరంగా ఉండాలి. మళ్ళా ఇంకా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న యువకులకు కానీ మా చిన్నారులకు కానీ మీరు సెల్ ఫోన్ వాడడం కూడా డ్రగ్స్ కంటే తర్వాత అది కూడా డేంజరస్. అది మీరు మాత్రం సెల్ ఫోన్ దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ అవసరమే లేదు మీరు చదువుకున్న టైంలో. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ అవసరం వాడాలి తప్ప 10th క్లాస్లో కూడా మీరు ఆ ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్స్ ఇవన్నీ చూసి కూడా చాలా మంది కావాలవుతున్నారు. మీరు సెల్ ఫోన్ కొందరు కొట్లాడి తల్లిదండ్రులతో కావాలని కోనిచ్చారు. మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా వాళ్ళు కోనిస్తారన్నా మీరు వాడేది మర్చిపోయి కూడా. ఓన్లీ ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫ్యూచర్ మీద. అందుకని ఏ అవసరం ఉన్నా మీరు చదువుకోవాలన్నా, మీ ఇంట్లో ఏ బాధ ఉన్నా మీరు మీకు సపోర్ట్గా ఉంటా. మీరు ఒకటే మీరు అందరూ ప్రామిస్ చేయాలి. ఈరోజు డ్రగ్స్కు వ్యతిరేకంగా మీరందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నది. ఈ భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్కు దూరంగా ఉండడం కాదు, మనకు తెలిసిన వాళ్ళు డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళని మార్పించే ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడే ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది, బాగా కష్టపడి చదవండి. మీకు ఇక్కడ ఏం కావాలన్నా మన డిగ్రీ కాలేజీలో కానీ, జూనియర్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో కానీ, స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, ఎడ్యుకేషన్ మెటీరియల్ అయినా అన్నీ నేనే పంపిస్తున్నాను. ఏది కావాలన్నా మీ ప్రిన్సిపల్తో చెప్పండి, తప్పకుండా ప్రత్యేక ఫౌండేషన్ మీరు యాజ్ ఎ మినిస్టర్గా మీ అందరూ కూడా సపోర్ట్గా ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ఇందులో ఇంత యాక్టివ్గా పార్టిసిపేషన్లో అంతే యాక్టివ్గా ఉండాలి. చదువులో కూడా డ్రగ్స్ దూరంగా ఉంచడానికి కూడా అంతే యాక్టివ్గా ఉండాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఎస్పీ గారికి కన్నడ తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత పెద్దగా లేదు. మన ఎస్పీ గారు, మన కలెక్టర్ గారు, మన జిల్లా యంత్రాంగం, మన కలెక్టర్ గారు యూనివర్సిటీలో మీటింగ్ కోసం వెళ్ళిండ్రు. వాళ్ళు ఏ తెలంగాణలో ఏ జిల్లాలో చేయనంత స్టూడెంట్స్తో మన జిల్లాలో చేయడం వారిని అభినందిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ జూన్ 26 యాంటీ డ్రగ్ అవేర్నెస్ డే. దీనికి సంబంధించి మనం ఒక వారం నుంచి కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ అనేది మనం జరుపుకున్నాము. ఇవాళ మనము ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ డేకి సంబంధించి నల్గొండ టౌన్లో ఒక ర్యాలీగా అందరం వెళ్ళడం జరుగుతున్నది. దీనికి మన ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎక్కడైనా డ్రగ్స్ వాడుతున్నారు, డ్రగ్స్ అమ్మకం అవుతుందంటే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామండి. ఇప్పటివరకు చాలా వరకు కేసులు కట్టడం జరిగింది. ఎవరికైనా డ్రగ్స్ నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది ఉన్నా కూడా రీహాబిలిటేషన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా చేస్తున్నాము. ఇప్పుడు దాకా నల్గొండ పట్టణంలో, నల్గొండ జిల్లా మొత్తంలో మనం సుమారు 400 మంది వరకు రీహాబిలిటేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పిలిపించి కౌన్సిలింగ్ లాంటివి అవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. సో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిసిషన్స్ ప్రకారం ఎంటైర్ నల్గొండ జిల్లా ప్లస్ తెలంగాణ రాష్ట్రం కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి మేము కూడా ఆ వైపు కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ.